హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా ఎట్ ద రేట్ ఆఫ్ టేస్టీ ట్రీట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు రసం పౌడర్ ఎలా చేసుకోవాలో ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రసం పౌడర్కి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 100 గ్రామ్స్, కందిపప్పు 100 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్, మిరియాలు 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి 10 గ్రామ్స్, కరివేపాకు కొంచెం, ఇంగువ 20 గ్రామ్స్. మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ధనియాలని యాడ్ చేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని వేరే డిష్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వేరే డిష్లోకి యాడ్ చేసుకున్నాం. మిరియాలని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని తీసుకొని అదేవిధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకుని ముందుగా కడిగి మామూలుగా నీడలోనే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ విధంగా డ్రై అవుతుంది. ఈ డ్రై అయిన దాన్ని కొంచెం పచ్చివాసన పోతే చాలు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడమే. కందిపప్పును కూడా మనం యాడ్ చేసుకొని అదేవిధంగా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది రోస్ట్ అవుతున్నప్పుడు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చేస్తే చాలు. వీడియోలో చూపించిన విధంగా ఆ కలర్లోకి వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రోస్ట్ అయిన తర్వాత వేరే డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఎండుమిర్చిని కూడా మనం బాగా డ్రై రోస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆరబెట్టుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా ప్లేట్ లాంటి బౌల్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఆరిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లో ఇంగువని యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా పౌడర్ అయ్యే వరకు పౌడర్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న ఈ పౌడర్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం రసం చేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా పులుసులు కర్రీలు చేసుకునేటప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్, ఫ్లేవరు ఆ కర్రీస్కి కానీ లేకపోతే రసంకి కానీ యాడ్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్తో మనం రసం పౌడర్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.